మాఫియా, గంజాయి మాఫియా కూడా పెద్ద ఎత్తున నడుస్తోంది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పెద్ద ఎత్తున ఇక్కడ మాఫియా జరుగుతుంది అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్. థ్యాంక్ యూ ప్రణయ్. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఇసుక మరియు గంజాయికి ఒక మాఫియా అంటారని చెప్పవచ్చు. ఎంతో రాజకీయ చైతన్యంగా ఖమ్మం జిల్లా మాత్రం ఇప్పుడు గంజాయి విషయంలో కానీ ఇసుక విషయంలో కానీ అనేక అక్రమాలు చేస్తుంటే కూడా మనకు ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం జిల్లాలోని మదిర ప్రాంతం నుంచి కూడా ఇటు ఇసుక మరియు గంజాయి ఎక్కువ రవాణా అవుతున్న పరిస్థితి. ఇసుక విషయాల్లో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు ఖమ్మం మీదుగా వచ్చవాయి అనేక ప్రాంతాల నుంచి కూడా వందల లారీల్లో మాత్రం ఇసుక యథేచ్ఛగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గంజాయి కూడా చూసినట్టయితే మదిర నుంచి ప్రధానంగా చూసినట్టయితే మదిర నుంచి ఖమ్మం నుంచి ముంబై వరకు వెళ్ళడం కూడా గంజాయి అక్రమంగా ఎక్కువ మొత్తంలో మనం తరలిస్తున్న పరిస్థితి. ఎప్పటికీ అధికారులు కానివ్వండి, టాస్క్ ఫోర్స్ కానీ, అదేవిధంగా ఎక్సైజ్ సంబంధించిన అధికారులు కానివ్వండి, ఎవరు కూడా సరిగా పట్టించుకోవడం ఒక ఆరోపణలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యథేచ్ఛగా ఉదయం నుంచి రాత్రి సమయంలో కూడా వందల సంఖ్యల లారీల్లో ఇసుక కానీ, అదేవిధంగా గంజాయి కానీ అనుమతులు లేకుండా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదో తూతంత్రంగా అధికారులు ఇటు రెవెన్యూ సంబంధించిన అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ చూసి చూడనట్టుగా వ్యవస్థలనే ఒక ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాకి సరిహద్దులో ఉన్న మదిర నియోజకవర్గం అనేది ఆంధ్రప్రదేశ్కి ఇటు మధ్యలో ఉన్న ఖమ్మం జిల్లా మీదుగా ఇక్కడి నుంచి యథేచ్ఛగా మాత్రం ఈ గంజాయి మాత్రం అక్రమంగా తరలిస్తున్న పరిస్థితి వస్తుంది. గత కొన్ని రోజులు చూసినట్టయితే ఖమ్మం టూటన్ ప్రాంతంలో కూడా ఈ గంజాయిని మాత్రం అనుమానించి పడుతున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ గంజాయికి పాల్పడుతున్నారో వాళ్ళని తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుని, ఒకవైపు పోలీసు చెప్తున్నా సరే ఈ గంజాయి చేసే దొంగలు కానీ ఇటు అనుమతులు కానీ ఎక్కువ సంఖ్యలో మాత్రం వాళ్ళ పని యథేచ్ఛగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరైతే ఈ గంజాయి పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి. ఇటువంటి ఎవరిని చేయకుండా తగిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి ఎక్సైజ్ సంబంధించిన కూడా ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా ఈ ఇసుక అదేవిధంగా గంజాయి మాత్రం విచ్చలవిడిగా యథేచ్ఛగా మాత్రం ఖమ్మం జిల్లాలో జోరుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ టాస్క్ ఫోర్స్ కానీ, ఇటు పోలీసులు కానీ, ఇటు మైనింగ్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఎప్పటికెప్పటికి తనిఖీలు చేసి పట్టుకున్నా సరే దీన్ని మాత్రం నిర్మూలించడంలో ప్రభుత్వం కొంచెం విభిన్నంగా కూడా ఒక ఆరోపణ కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్ నుంచి దాదాపుగా కూడా 200 వాహనాలు వెళ్తున్నాయి. 200 పైగా లారీలు వెళ్తా ఉన్నప్పటికీ కూడా ఇటు రెవెన్యూ కావచ్చు, అదేవిధంగా మైనింగ్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇటు రవాణా శాఖకు సంబంధించిన అధికారులు మొత్తం కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా తెలుసు. సో ఎందుకు వీటిపై ఎందుకు ఫోకస్ చేయట్లేదు? అక్కడ దాదాపుగా కూడా బార్డర్ క్రాస్ చేసేటువంటి సమయంలో ఖచ్చితంగా కూడా చెక్ పోస్టులు అనేది అమలు ఉంటుంది. చెక్ పోస్టులో చెకింగ్స్ ఇవన్నీ కూడా అలర్ట్గా ఉంటాయి. సో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? అంటే ప్రధానంగా చూసినట్టయితే గత కొన్ని సంవత్సరాలు కూడా ఈ మాఫియా అనేది ఇసుక కానివ్వండి, ఈ గంజాయి కానీ మరి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదో కొంతమంది సమాచారం మేరకు అప్పటికప్పటికే ఎక్సైజ్ కానీ, ఇటు పోలీసులు కానీ పట్టుకొని వాళ్ళని స్వాధీనం చేసుకున్నప్పటికి కూడా ఏదో తూతు మంత్రంగా ఉన్న పరిస్థితి అయితే ఉన్నదని చెప్పి కూడా ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పనిసరిగా ఇది సప్లై చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఇటు కొంతమంది మేధావులు కూడా చాలా మంది చెప్పినప్పుడు కూడా పోలీసులు కానీ ఎక్సైజ్ సంబంధించి కూడా కొంచెం నిర్లక్ష్యం ఉందని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ వేళలో ఎక్కువగా ఈ గంజాయి స్మగ్లింగ్ అనేది ఎక్కువగా మాఫియా అనేది జరుగుతుంది. రాత్రి వేళ అందరూ నిద్రించే టైంలోనే దీన్ని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి, అదేవిధంగా మదిర పట్టణం నుంచి కూడా ఇటు ఖమ్మం, వరంగల్, అదేవిధంగా ముంబై వరకు కూడా కోనార్క్ ఎక్స్ప్రెస్లో కూడా దీన్ని గంజాయిని మాత్రం అక్రమంగా తరలిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు చెప్పినప్పుడు కూడా వాళ్ళపై కఠిన చర్యలు తీసినప్పుడు కూడా ఈ మాఫియా గుట్టుగా కొనసాగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా ఎక్సైజ్ సంబంధించిన వాళ్ళు కానీ ఏదైతే ఈ మాఫియా సంబంధించి పట్టుకున్న గంజాకి సంబంధించిన వాళ్ళు ప్రతి టాస్క్ ఫోర్స్ అని పెట్టి కట్టడి చేయాలని చెప్పి కూడా చాలా మంది కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్ గోవింద్, అదేవిధంగా గతంలో కూడా 2 సార్లు గంజాయికి సంబంధించినటువంటి సరఫరాకి పట్టుకున్నటువంటి అధికారులు ఎందుకు ఇప్పుడు గంజాయికి సంబంధించినటువంటి వాళ్ళను అదుపులోకి తీసుకోవట్లేదు? వాళ్ళని పట్టుకోవడం మాత్రం విఫలమయ్యారట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా గంజాయి సప్లైకి సంబంధించినటువంటి గంజాయిని మాత్రం దొరకబడుతున్నారు. వాళ్ళని ఎందుకు వదిలిపెడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అనేక సందర్భాలలో కూడా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఇష్యూను సీరియస్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో నిందితులను ఎందుకు క్యాచప్ చేయలేకపోతున్నారు?
అంటే ప్రధానంగా ఈ గంజాయి అక్రమం అనేది చేయడం అనేది నిర్లక్ష్యంగా వహిస్తున్నారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏదో నామమాత్రంగానే వారిపై చర్యలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గంజాయి మాత్రం ఇటు యువత కానివ్వండి, అదేవిధంగా చాలా మంది కూడా ఈ గంజాయి వల్ల అనేక మంది చనిపోతున్న పరిస్థితి, తిరిగి మత్తు బానిసై కుటుంబంతో మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గంజాయి మాత్రం దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మంలో, తెలంగాణలో ఎంత కట్టడి చేసినా సరే ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి మధుర నుంచి వరంగల్ నుంచి నేరుగా కోనర్ ఎక్స్ప్రెస్లో ముంబై తరలి వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఇది ఎక్కువగా అర్ధరాత్రి సమయంలోనే వెళ్తున్న నేపథ్యంలో మాత్రం దీనికి ఎవరైతే సమాచారం ఇస్తే పట్టుకోవడానికి కూడా కొంచెం ఆశ్చర్యం, పట్టుకోవడానికి కూడా కొంచెం సాహసం చేయలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా టాస్క్ ఫోర్స్ కానీ ఇటు పోలీస్ ఎక్సైజ్ కానీ చూస్తున్నప్పటికీ కూడా ఏదో అప్పటికప్పటికే ప్రెస్ మీట్లు పెట్టి పోలీసులు కూడా వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నప్పుడు కూడా ఈ గంజాయి చేసే వాళ్ళు మాత్రం ఏదైతే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా నుంచి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి అదేవిధంగా మహారాష్ట్ర బోర్డర్ వరకు ఈ గంజాయి కొన్ని కోట్ల లక్షల్లో కూడా వెళ్తున్నప్పుడు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏదైతే కొనసాగుతున్నప్పుడు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పుడు కూడా మాత్రం ఈ చేయడంలో మాత్రం పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం ఉందని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గోవింద్.